అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇప్పుడు రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఈ యొక్క రూ. 20,000 నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది? ఎవరికి జమ చేయబోతుంది? అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలు అందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా రైతన్నలకి రూ. 20,000 జమ చేస్తామని చెప్పి ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 ఇలా మనకి ఈ యొక్క రూ. 20,000 అనేవైతే జమ చేయబోతుందండి. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 19 విడతల కింద మనకైతే నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే కేవలం అర్హులు ఉన్న వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఈ యొక్క ఏప్రిల్, మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందనమాట. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. ఈ యొక్క 20,000 సంబంధించి తొలి విడత కింద విడుదల చేయబోతుందని చెప్పేసి మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.